సువార్త కూడికలు ఏర్పాటు చేశాను. ఎట్లా ఏర్పాటు చేశాను? నేను విజయవాడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే నాకు కనీసం కూలర్ కూడా లేదు. నాకు ఈ రాజమండ్రిలో. విజయవాడ నుంచి నన్ను ప్రేమించిన కొంతమంది, గౌరవించిన వాళ్ళు కొంతమంది వచ్చి 30,000, 40,000 అట్లా ఒక 3-4 పైసలు ఇచ్చి ఏసీ కొనుక్కోండి మీరని చెప్పి వెళ్ళారు. ఏసీ ఏముందులో, రాత్రి మగళ్ళు సేవ చేసుకునే వాళ్ళు ఏసీకి అలవాటు పడితే సేవ చేసినట్టే ఉంటుందని ఆ డబ్బులన్నీ పోగేసి వాల్ పోస్టులు వేసి రాజవొమ్మంగిలో సభలు పెట్టారు. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించారు. ఎందుకు పెడుతున్నావు ఇక్కడ, ఎవరు పెట్టమన్నారు ఏంటని హడావుట్ చేసి, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టడం ఏంటంటే, నేను పాయింట్ వైజ్గా చెప్పాను వాళ్ళకి. నాకేం దొరలడం, నాకు ఎవరు ఇవ్వాల. ఏసీ కొనుక్కోమని ఒక 2-3 డబ్బులు ఇస్తే వాటిని తీసుకొచ్చి వాల్ పోస్టులు వేసి పెట్టా. ఏం చేస్తావు ఇక్కడ? ఏమి చేయను, ఓ 10 పాటలు పాడతా. ఓ 10 పాటలు పాడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో, పాపంలో నుంచి మనిషి పవిత్రంగా ఎట్లా బ్రతకాలో, నిజమైన దైవం ఎవరో కట్టే కొట్టే తెచ్చే ఎనఫ్, అంతే. ఇంకొకరిని దూషించాల్సిన అక్కర్లేదు, దుర్భాష ఆడాల్సిన అక్కర్లేదు. ఐ హ్యావ్ ప్రెషస్ గాస్పల్. యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ మట్టి మనుషులను కలుసుకోవడానికి మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి ఈ భూలోకానికి దిగొచ్చారు. అది ఆ ప్రభువుని గురించి చెప్తాను. ఇకంతే. వాళ్ళు అవాక్కైపోయి, సారీ అండి